వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు అయిన తర్వాత 6వ నెలలో అడుగు పెట్టిన తర్వాత ప్రధానమైన బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ మీద ప్రజలంతా చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రతిపక్షంగా మేం గాని, నాయకులు గాని, సమాజంలో ఉండే అందరూ కూడా ముఖ్యంగా ఆర్థికవేత్తలు అందరూ కూడా ఎదురు చూశారు. ఇది ప్రజారంజకంగా ఉంటుంది బడ్జెట్ అని చెప్పి. మరి ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకి మేలు జరుగుతుంది. ఒక పెన్షన్ తప్ప మిగతా ఏమి పథకాలు మనకి ఇవ్వలేదు. అన్ని కూడా సూపర్ 6 అన్ని కూడా మనకి ఈ బడ్జెట్ తర్వాత రాబోతాయని చెప్పి ప్రజలందరూ కూడా ఆశ పెట్టుకోవడం జరిగింది. అంటే వాళ్ళ ఆశ నిరాశ అయిపోయింది. ఈ బడ్జెట్ ప్రజారంజకంగా మాత్రమే కాదు, అసలు ప్రజలకి ఏ విధంగానే అనుకూలంగా లేని పరిస్థితులు. బడ్జెట్ అంచనాలు అన్నిటినీ కూడా మనం చూసినట్లయితే ఎక్కడా కూడా ఏ వర్గానికి, మహిళలకి కానీ, మిగతా రైతాంగానికి కానీ, మిగతా అన్ని వర్గాలకి కానీ ఎక్కడా కూడా వారి అవసరాలకు తగ్గట్టుగా, ఆకాంక్షలు కాదు అవసరాలకి తగ్గట్టుగా కూడా ఈ బడ్జెట్ మరి లేదనేది అర్థమవుతుంది. అంతేకాకుండా ఎంతో దుష్ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఇన్ని లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు చేశారు, అప్పులు చేశారు. బట్ మీరు బడ్జెట్ లో చదివింది ఏంటి? బడ్జెట్ లో ప్రజలకి చెప్పింది ఏంటి? బడ్జెట్ లో అసెంబ్లీకి చూపించింది ఏంటి? మరి ఆ లెక్కలు చూస్తేనే తెలుస్తుంది ఏ రకంగా మరి అబద్ధాలు ఈ ప్రచారం జరిగింది అనేది అర్థమవుతుంది. ఇంతేకాదు, రెండోది ఇప్పుడు ప్రధానంగా జరుగుతా ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాకి సంబంధించి. నిజమే, ఏ పార్టీ అయినా, ఏ వ్యక్తి అయినా, ఒక వ్యక్తి, మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ వర్గం వారైనా కావచ్చు, వాళ్ళని కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా, వాళ్ళ వ్యక్తిగతంగా ఇబ్బంది కలిగించే విధంగా ఎవరు కామెంట్ చేసినా, ఎవరు పోస్ట్ చేసినా తప్పే. కానీ ఈ రోజు కావాలని కక్ష కట్టి మరి వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది సంబంధం లేని వాళ్ళని కూడా అందులో ఇరికించి ఎప్పుడో ఏదో పోస్ట్ చేసామని చెప్పి వాళ్ళని కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు వేసి పోలీస్ స్టేషన్కి రమ్మని కొన్ని జిల్లాల్లో అయితే ఇంకా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. మొన్న సుభాషిణి అనే అమ్మాయికి సంబంధించి కోర్టు కూడా కామెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మళ్ళీ గత 2-3 రోజులుగా మనం చూసినట్లయితే పెద్ద పోస్టింగ్స్ ఏమీ కాదు, ఈ పథకం మాకు ఎందుకు రాలేదని అడిగితే కూడా తప్పనే విధంగా కూడా జరుగుతుంది. అంటే ఇది ప్రజల యొక్క గొంతుకుని గట్టిగా నొక్కేసినట్టు అవుతుంది. ఎందుకంటే గతంలో పేపరు, టీవీ ఎంత ముఖ్యం, ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా అనేక విషయాలు తెలుసుకోగలుగుతున్నారు, అనేక అంశాలని పరిశీలించడం చేయగలుగుతారు, అనేక అంశాల మీద వాళ్ళకి సమాచారం అందిస్తా ఉన్నారు. ఇలా ప్రజల గొంతు నొక్కాలని చూడడం, తద్వారా ఎవరో ఒక రకంగా ఏదో రకంగా కొన్ని పార్టీలు, ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని భయాందోళనకు గురి చేయాలని చూడటం మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిష్పక్షపాతంగా నిజంగా ఎవరు తప్పు పెట్టినా, అది ఏ పార్టీ వారైనా, ఎవరైనా తప్పు చేస్తే, తప్పుడు పోస్టింగ్ పెడితే అందరినీ చేయండి. అంతేగాని ఈ సోషల్ మీడియా అనే పేరుతో కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.